హైడ్రా కమిషనర్ రంగనాథ్ను అరెస్టు చేయండి. ప్రైవేటు భూమిలోకి వెళ్లొద్దన్న ఆదేశాలు 3 సార్లు ధిక్కరించిండు. కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు. సాయంత్రం కోర్టుకు హాజరయ్యిండు. ఇది నేను సపరేట్ వీడియో చేస్తా. ఇది చాలా స్టోరీ ఉన్నది దీని వెనకాల. కోర్టు చాలా సీరియస్ అయింది రంగనాథ్ మీద. నిన్న కోర్టు చాలా సీరియస్ అయింది. హైకోర్టు రంగనాథ్ని అరెస్ట్ చేయమని చెప్పింది. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన దాంట్లో, ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన వ్యవహారంలో ఈ రంగనాథ్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని ఫాలో కాలే. 3 సార్లు కోర్టు ఆదేశాలను ధిక్కరించిండు. ఎందుకంటే ఈయన హైకోర్టు కంటే సుప్రీంకోర్టు కంటే సుప్రీం కదా. ఈయన మానవాతీత, రాజ్యాంగానికి అతీతమైన శక్తి కదా. సో అందుకే 3 సార్లు ధిక్కరించిండట. కోర్టు ఏమన్నదంటే చివరికి ఆయన అరెస్ట్ చేయమండి అన్నది. ఊరికొచ్చినట్టు ఇక కోర్టుకి సాయంత్రానికి. ఇక ఆయన ఏజీని, అడ్వకేట్ జనరల్ని ఏదో బతిలాడుకొని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ని బతిలాడుకొని ఏదో రిక్వెస్ట్ చేయించి అరెస్ట్ నుంచి తప్పించుకున్నాడు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్పై సోమవారం హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన స్థలంలోకి వెళ్లరాదన్న ఆదేశాలు 3 సార్లు ధిక్కరించినందుకు అరెస్టు చేయాలని కూడా ఆదేశించింది. ప్రభుత్వ న్యాయవాదుల విజ్ఞప్తితో అరెస్టు ఆదేశాలు విరమించుకున్నప్పటికీ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన సాయంత్రం 6:30 జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం ముందు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాసనం రంగనాథ్ వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అలవాటు పడ్డ నేరగాడిలా మారినవని వ్యాఖ్యానించిందట. అలవాటు పడ్డ నేరగాడు, ప్రజల ఇండ్లను కూలుస్తూ పేదోడిని కాపాడుతూ ఒక అలవాటు పడ్డ నేరగాడిగా నువ్వు మారినవని వ్యాఖ్యానించిందట కోర్టు. మల్కాజ్గిరి మండలం లోత్కుంటలోని సర్వే నెంబర్ 1, సర్వే నెంబర్ 2లో ఉన్న భూమి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. సివిల్ సూట్ మొదటి అప్పీల్లో రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయిందట. ఫస్ట్ టైము స్టేట్ గవర్నమెంట్ ఓడిపోయిందట. అయినప్పటికీ ఆ భూమిలో ప్రభుత్వం హైడ్రా ద్వారా జోక్యం చేసుకుంటోందని పేర్కొంటూ 2 సార్లు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలైనవి. ఆ భూమిలోకి ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశించరాదు అని 2 సార్లు హైకోర్టు గట్టిగా హెచ్చరిక జారీ చేసింది. అయినప్పటికీ 3వసారి కూడా హైడ్రా తన భూముల్లోకి ప్రవేశించడమే కాకుండా ఈసారి తమ పైన అక్రమంగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించిందని పేర్కొంటూ ఆ సంస్థ యజమానులు హైకోర్టులో మరోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఇది 3వసారి. లంచ్ మోషన్ రూపంలో ఈ పిటిషన్ జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. సాయంత్రం విచారణకు హాజరైన రంగనాథ్ కోర్టు ధిక్కరణదారులకు కేటాయించిన కోర్టు చివరి భాగంలోనే నిలబడ్డారట. కోర్టు ధిక్కరణదారులకు కేటాయించిన కోర్టు చివరి భాగంలో నిలబడ్డారు. అంటే ఎవరైతే కోర్టును ధిక్కరించి కోర్టుకు వస్తారో వాళ్ళు ఫలానా ప్లేస్లో నిలబడాలి. ఆ నిలబడ్డాట, చేతులు కట్టుకొని నిలబడ్డారు. హైడ్రా తరపున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి, పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం హైడ్రా కమిషనర్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉన్నది. హైడ్రా ఏకపక్షంగా వ్యవహరించడం చెల్లదు. కోర్టు ఆదేశాలంటే లెక్క లేకుండా వ్యవహరిస్తున్నారు. అది ప్రైవేట్ భూమి అని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. అది నచ్చకపోతే చట్ట ప్రకారం సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్ళాలి. అంతేగాని కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ ప్రైవేట్ భూమిలోకి వెళ్ళి విధ్వంసం సృష్టించడం ఏంటి? ఒక్కసారి కాదు 3 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. న్యాయ వ్యవస్థతో తలపడాలని చూస్తున్నారు. పదే పదే కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ ఆయన అలవాటు పడ్డ నేరగాడిలా మారారు. ఏ కారణంతో పిటిషనర్ పైన క్రిమినల్ కేసు నమోదు చేశారు? ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదంటే కావాలని చేసినట్టు కదా. హైడ్రా కమిషనర్ వైఖరి అర్ధరహితం, అరాచకం. కోర్టు చెప్పిన తర్వాత కూడా అనుకున్నదే చేస్తాను అన్న వైఖరి గర్హనీయమంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి చేయడంతో అఫిడవిట్ దాఖలు చేయడానికి అవకాశం ఇచ్చిన హైకోర్టు విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. ఇప్పుడు నువ్వు ఒకవేళ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ నీకు నచ్చకపోతే ఏం చేయాలా? అప్పీల్కి వెళ్ళాలి, లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, ఇంకేదన్నా చేయాలి. కానీ నువ్వు ఇచ్చిన కోర్టు తీర్పును ఏదైనా పరిగణలోకి తీసుకోవాల్సిందే కదా. మరి ఒక్క శాంతా శ్రీరామ్ దాని మీదనే ఎందుకు పడ్డావు? ఎవరున్నారాడా? ఎవరు చెప్పారు నీకు? మిగతా వాటి మీద ఎందుకు పడవు? మిగతా చాలా కంపెనీలు ఉన్నాయి కదా, వాసవి ఉంది, ఇంకోటి ఉంది, వర్టెక్స్ ఉంది, వాడున్నాడు వీడున్నాడు, మరి వీళ్ళ మీద ఎందుకు పడవు? చివరికి వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే కూడా ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకు ఇవ్వలే? నిన్ను అలవాటు పడ్డ నేరగాడి కింద చూస్తున్నది కోర్టు. నిన్ను అలవాటు పడ్డ నేరగాడు. ఇది 25th కోర్టులో జరిగిందట. ఇగో సార్ చేతులు కట్టుకొని చెమటలు పడుతున్నాయి.